ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అమ్మా సాక్షి, నీ కోపాన్ని బాధని అర్థం చేసుకోగలను. కానీ ఈ టైంలో మనం బయటికి రావడం సరైన నిర్ణయం కాదనిపిస్తుందమ్మా. నందు గారింటికొచ్చిన తర్వాత అన్న మాటలకి సారీ చెప్పకపోయినా కనీసం మనతో మాట్లాడతారనుకున్నాను. కానీ ఆయన మనం ఇంట్లో లేనట్టే ప్రవర్తించారు. అందుకే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. నందు గురించి సరే, పాపం సిద్ధుది మంచి చెడు తేడా తెలియని వయసు. మనం ఇలా బయటికి రావడాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో ఏమో. అర్థం అయ్యేలా చెప్పలేకే కదమ్మా సిద్ధు ప్రేమ తెలిసి కూడా అర్ధాంతరంగా వదిలేసి రావాల్సి వచ్చింది. ఇలా మనం ఎంత దూరం అని నడవాలమ్మా? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కొంచెం దూరంలో సిటీ బస్టాండ్ ఉందమ్మా. ఉదయాన్నే బస్ సర్వీస్ స్టార్ట్ అవ్వగానే మా ఫ్రెండ్ రూమ్కి వెళ్దాం. అమ్మా, ఏమైంది? పర్లేదమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? గుండెలతో పట్టేసినట్టుందమ్మా. ఇలా రమ్మా, ఇక్కడ కూర్చో. జాగ్రత్త. భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ వేసుకోలేదా? బుర్రంతా ప్రశ్నలు భయాలే తప్ప మందుల గురించి ఆలోచన లేదమ్మా. అయ్యో, వాటర్ బాటిల్ తీసుకురాలేదు. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను ఏదైనా షాప్ తెరిచుంటే వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొస్తాను. సాక్షి, వద్దులే అమ్మా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు తల్లి? ఇది తెలిసిన చోటు కూడా కాదు. ఒక్క పూట మాత్రం వేసుకోకపోతే ఏం కాదమ్మా. కాసేపు కూర్చుంటే దానికి అదే సర్దుకుంటుంది. అన్నీ తెలిసినట్టు ఇలా చెప్పే ఇంత దూరం తీసుకొచ్చావు. నాకేం కాదు, నువ్వు ఇక్కడే ఉండు. జాగ్రత్తమ్మా. అన్నా, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. రేయ్, పూరి బాగుంది కదా? అవునరా. అమ్మా సాక్షి, సాక్షి, అమ్మా సాక్షి, సాక్షి. రేయ్, వెళ్ళి వెహికల్ తీసుకురా పోరా. అమ్మా సాక్షి, వదలండి. ఎవరు మీరు? వదలు. పోనీరా. వదలండి. అమ్మా సాక్షి,
రేయ్ దీని అరుపులు కేకలు ఎవరైనా వింటే మనకు దక్కిన అవకాశం రుచి చూడకనే దూరం అవుతుంది. దాన్ని నోరు మూసేయండి రా. చూడ్డానికి చదువుకున్న పిల్లలా ఉన్నావు. కదలే కారులో నుంచి దూకితే ప్రమాదం అని తెలీదా? మంచి ప్లేస్ చూసి బండి తొందరగా ఆపరా. దీన్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. దయచేసి నన్ను వదలండి, నాకు దండం పెడతాను. కాసేపు నువ్వు సైలెంట్ గా ఉండు, మేమే నీకు దండం పెడతాం. వద్దని చెప్పినా ఒంటరిగా వెళ్ళింది. ఇంకా రాలేదంటే నాకు భయంగా ఉంది. నన్ను వదిలేయండి, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. అందరం కలిసే వెళ్దాం పాప, కంగారెందుకు? భగవంతుడా, నా కూతురికి ఏం కాకుండా చూడు తండ్రి. వదలండి. చుట్టూ చూడు, చీకటి. నువ్వు ఎంత అరిచినా నిన్ను కాపాడేవాడు కాదు కదా. కనీసం నీ కేకలు వినేవాడు కూడా ఎవడు లేడు. అమ్మ సాక్షి, ఎవడ్రా రోడ్డు మధ్యలో చలిమట్టేసిండు? రేయ్ ఆరనుకుంట్రా. వీడెవడో చోటడు అనుకుంటా. రేయ్ నిన్నే. రేయ్ నిన్నే, వినపడటం లేదా? ఎందుకు వినపడదురా? మీ కారు కూతలు, కారులో కేకలు అన్ని స్పష్టంగా వినిపించాయి. ఓహో, అన్నీ విన్నావా? అయితే నోరు మూసుకొని పక్కకు తప్పుకో, లేదంటే నడి రోడ్డు మీద శవం అవుతావు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, మధ్యలో ఊగిసలాడేదరా ఈ ప్రాణం. నేనెవరనుకున్నావురా? కిరీటం లేని రాజుని, చీకటి ఎరగని చక్రవర్తిని, చావుని కళ్ళారా చూసి కూడా జంకని యముణ్ణి. అలాంటి నన్నే శవాన్ని చేస్తావా? అంత మగాడివా? ఎగిరి తంతే ఎవడేంటో తెలుస్తుంది. ఎత్తిన కాలు దించేలోపు బూడిదైపోతావు. ఓహో, సైన్యంతో వచ్చావా? సమఉజ్జీలే అన్నమాట. ఇక్కడ నేను ఒంటరిని కాదురా, నా చుట్టూ సైన్యం ఉన్నారు. నీలాంటి వెధవన ఆట కట్టించడానికి కాసుకొని కూర్చున్నారు. ఎవరెక్కడ? వెంటనే వచ్చి ఈ దుర్తును దండించండి. ఓహో, నైట్ డ్యూటీ చేయడానికి ఓటీ అడిగారు. కష్టమని చెబితే కనికరం లేకుండా వెళ్ళిపోయారు. హతవిధి.
నన్ను కాపాడండి, నన్ను కాపాడండి సార్. పిచ్చోడు వాడేం కాపాడతాడు? అవునరా, పిచ్చోడ్నే. మీలాంటి బద పిచ్చిగాలకి వైద్యం చేయడానికి వచ్చిన పిచ్చోడినే. ఎవరు లేని ఒంటరి లోకంలో ఒంటరితనమే తోడుగా బ్రతుకుతున్న పిచ్చోడిని. ఒక అసాధ్యమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేయడానికి ఆశగా ఎదురు చూస్తున్న పిచ్చోడిని. నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా. రండిరా, రండి. ఇది నిప్పు కాదురా, ఎన్నో ఏళ్ళగా రగులుతున్న ప్రతీకార జ్వాల. రండి రండి రండిరా. చేతులు కాలాక ఈ అడవి మొత్తం వెతికినా ఏ ఆకులు పట్టుకున్నా మీకు సుఖం ఉండదు. ముట్టుకుంటే మసైపోతారు. ఇక్కడ ఆడదంటే ధైర్యంగా బ్రతికే ప్రతిరూపం. ఈ సిద్ధాంతానికి ఎవరైనా అడ్డుపడితే అగ్నికి ఆవుతైపోతాడు. భయపడకు తల్లి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటారా. ఆడదంటే అబల కాదని ఒక్కొక్కరిని తబలా వాయించి శక్తిని నేను నిరూపిస్తా. నువ్వు ధైర్యంగా వెళుతలే, వెళ్ళిక్కడి నుంచి. ప్రాణాల మీద ఆసుంటే ఒక్కడుగు ముందుకు రండిరా, రండిరా. అమ్మా, 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 అమ్మా. ఏమండి, ఇటువైపు ఒక పెద్ద ఆవిడ వెళ్ళడం చూసారా? లేదమ్మా. మీరేమైనా చూసారా అండి? లేదమ్మా. ఆవిడ మా అమ్మ. అక్కడే ఉండమని చెప్పాను, కానీ ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇటువైపు ఎవరూ రాలేదమ్మా. అమ్మా, 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 ఎక్కడున్నావు? అమ్మా. సిటీ లైఫ్ రోజు రోజుకి దిగజారిపోతుంది. బండి ఆ అమ్మాయి దగ్గర ఆపు. సార్, మా అమ్మ కనిపించడం లేదు. ఇటువైపు రావడం మీరేమైనా చూసారా? అమ్మా ఈ టైంలో ఏంటి? తనకి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. టాబ్లెట్స్ వేయడానికి వాటర్ లేకపోతే నీళ్ల కోసం వచ్చాను. ఈ లోపే తిరిగి వచ్చేసరికి తను మిస్ అయింది. అవునా? వాటర్ ఎక్కడా? అంటే అది అక్కడే వదిలేశాను సార్. పోలీసుల చెవిలోనే పువ్వులు పెడుతున్నావా? అమ్మ పేరు చెప్పగానే అమాయకంగా నమ్మేస్తాననుకున్నావా? సార్, మీరు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదు. ముందు వెహికల్ ఎక్కు, ఆ తర్వాత అన్నీ అర్థం అవుతాయి. కానిస్టేబుల్స్, మేడం గారిని వాళ్ళ మెంబర్స్ పక్కన కూర్చోబెట్టండి. పదమ్మా, పద పద. నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి. పద. ఎక్కమ్మా. నేను అలాంటి దాన్ని కాదు. ఆగు, నీకే చెప్పేది. మీరు పొరపడుతున్నారు. నేను నిజంగా మా అమ్మ కోసం వెతుకుతున్నాను. దయచేసి నన్ను నమ్మండి. నీలాంటి ఎంతో మంది యాక్టర్లను చూశాను. ఎక్స్ట్రాలు చేయకుండా బండెక్కు. మిగిలిన విషయాలు స్టేషన్లో మాట్లాడుకుందాం. స్టేషన్ ఏంటి సార్? నేను తప్పు చేయకుండా మీ వెహికల్ ఎక్కను, స్టేషన్కి రాను. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను సార్. నా ఫోన్ మా అమ్మ దగ్గర ఉండిపోయింది. అందులో నా గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఏంటి, నువ్వు టీచర్వా? విన్నావా సుజాత? మేడం గారు టీచర్ అంట. అబద్ధాలు చెబితే నమ్మేటట్టుండాలి, అంతేగాని ఇలా నవ్వేటట్టు కాదు.
టీచర్ అంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఆ ప్రొఫెషన్ పరువు తీకు. అయ్యో, నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి. మీరు హెల్ప్ చేస్తారని ఎంతో ఆశతో నేను మీ దగ్గరికి వస్తే ఏ తప్పు చేయని నన్ను స్టేషన్కి తీసుకువెళ్తారంటున్నారేంటి సార్? ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఈ టైంలో పోలీస్ స్టేషన్లో ఉండడమే కరెక్ట్. మీరేంటి అలా చూస్తున్నారు? తొందరగా బండి ఎక్కించండి. అలాగే సార్. ఎక్కమ్మా. పదమ్మా, పద. నేను అలాంటి దాన్ని కాదు. దయచేసి నమ్మండి. ఎక్కండి. పదండి. పదండి. ఎక్కించండి. వదలండి. నిజంగా నేను అలాంటి దాన్ని కాదు సార్. ఈవిడ్ని మేము ఎప్పుడు చూడలేదు సార్. ఈ బాధ మాటలు చూస్తుంటే మా టైప్ కాదనిపిస్తుంది. ఎవరు ఏ టైపో నాకు బాగా తెలుసు. మీరు ఎస్కేప్ చేయించడానికి ప్లాన్ చేయకండి. మీ వల్ల ఎంత న్యూసెన్స్ అవుతుందో నైట్ డ్యూటీ చేసే నాకు తెలుసు. ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోండి. లేదంటే కేసు ఫైల్ చేసి సెల్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. కానిస్టేబుల్స్ ఎక్కించండి. ఓకే సార్. ఎక్కవమ్మా. డోర్ క్లోజ్ చేయండి. ఏమయ్యా పోనీ. అలాగే సార్. బండి ఆపండి సార్. మా అమ్మ వెళ్ళిపోతుంది. ఆవిడ కోసమే వెతుకుతున్నాను సార్. బండి ఆపండి సార్ ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమో అనుకున్నాను. ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు. సార్ నన్ను నమ్మండి సార్, ఆవిడ మా అమ్మ. ఒక్కసారి వెహికల్ ఆపండి సార్. నన్ను మా అమ్మతో మాట్లాడనివ్వండి. మా మాటలు వింటే మీకే నిజమేంటో తెలుస్తుంది. ప్లీజ్ సార్ ఆపండి. అమ్మా. ప్లీజు లేదు, గ్రీజు లేదు. నువ్వెంత గొప్పగా నటించినా నేను నిన్ను నమ్మను, నిన్ను వదలను. అమ్మా. అమ్మా సాక్షి, ఎక్కడున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళావు? ఏయ్ దిగండి, దిగు. పదండి పదండి, తీసుకురండి త్వరగా. పదమ్మా, నువ్వు కూడా పద. కూర్చోండి. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చో వెళ్ళి. సార్ మా అమ్మ. అమ్మ లేదు, బొమ్మ లేదు. సైలెంట్ గా కూర్చుంటే ఉదయాన్నే ఇంటికి వెళ్తావు. లేదంటే కేసు ఫైల్ చేసి సెల్లో పడేస్తా. నా సర్వీస్లో ఎంతో మందిని చూశాను, కానీ ఫస్ట్ టైం ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాను. ఇన్ని రోజులు గుట్టుగా చేస్తున్న తప్పు ఇప్పుడు బట్టబయలు అయిపోతుందన్న భయమే తప్ప ఆ కన్నీటి వెనుక వేరే ఏ రీజన్ ఉండదని నాకు తెలుసు.
ఏడుపు భయము తప్పు చేసే ముందుంటే నీకు మాకు కూడా ఈ టార్చర్ తప్పేది కదా. ఒకసారి ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసి నందు గారికి కాల్ చేస్తే వద్దు, నన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఆ ఇంట్లో ఉంటూ ఆయనకి సమస్యగా మారకూడదని, ఆయన వల్ల ఏ సమస్య రాకూడదని బయటికి వచ్చాను. ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తారు. ఎంత కష్టం వచ్చినా నేను మాత్రం ఆ గుమ్మంలో అడుగు పెట్టను. అమ్మ అని ప్రేమగా పిలిచే సిద్ధుకి అబద్ధం చెప్పి బయటికి వచ్చాను. అమ్మ పక్కన తోడుగా ఉండకుండా ఒంటరిగా వదిలి వచ్చాను. నేను చేసిన తప్పుకి ఆ దేవుడే శిక్ష వేస్తున్నాడు. అమ్మ, నన్ను క్షమించు. నువ్వు జాగ్రత్త చెప్పినా నిన్ను ఒక్కదాన్నే వదిలి వెళ్ళడం నాదే తప్పు. నేను వచ్చే వరకు నువ్వు ధైర్యంగా ఉండమ్మా. భగవంతుడా, మా అమ్మకి ఏ కష్టం రాకుండా నువ్వే రక్షణగా ఉండు తండ్రి. Requesting you, please leave me. I have to go and search my mother. కానిస్టేబుల్స్, మేడం గారికి మామూలు మాటలతో చెబితే అర్థం కాదు, కానీ కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.